എൻ ദൈവമേ, ഞങ്ങൾ ഇതുവരെ എത്തുവാൻ നീ മാത്രം എന്നേശുവേ. കഴിവല്ല നിൻ കൃപയാണേ, ബലമല്ല നിൻ ദയയാണേ. കഴിവല്ല നിൻ കൃപ. కొంతమంది అయితే హ్యాపీగా ఉంటున్నారు, కొంతమంది ఇబ్బందిలో ఉంటున్నారు. लेकिन आप सुनो, మీరు వినండి, एक छोटा सा रास्ता है, ఇది చిన్న మార్గం, మనకి ఇది ఇరుకు మార్గం. वहां बिजी नहीं है. ఇది ఇట్లా బిజీ ఉండదు. ये रास्ता कौन सा है? మన రాస్తా ఏంటి? हमारा खुदावन हमको दिखाए ये रास्ता. మన మార్గం ఏంటో, మన దిక్కేంటో మనం చూడాలి. प्रभु को स्वीकार करके, ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త सहन करके जाना, మనం అన్ని విజయవంతంగా ఉంటాం మన జీవితంలో. एक कष्ट सहन करना. కష్టాలు సహనాలు మొత్తం భరించాలి. क्यों हम कष्ट सहन करता है? ఎందుకు కష్టాలు సుఖాలు మొత్తం అనుభవించాలి మనం? प्यार है तो कष्ट सहन. ഞങ്ങൾ ഇതുവരെ എത്തുവാൻ നീ മാത്രം എൻ ദൈവമേ, ഞങ്ങൾ ഇതുവരെ എത്തുവാൻ നീ മാത്രം എന്നേശുവേ. हालेलुया. सब खुश है क्या? అందరూ సంతోషంగా ఉన్నారా? చెప్పండి. మరి అలాగే చెప్పగలిగా. आप कहाँ रहता है? आसपास और दूर से అందరిని మీరు తీసుకొని వచ్చి ఈ విధంగా మీ నామాన్ని గణపరచడానికి, వాక్య సందేశమును అందించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మందిరంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేస్తారు. ఆత్మీయంగా అభివృద్ధికరమైన బాటలుగా మార్చబడును గాక. ప్రతి తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన శోధన వేద രോഗിയായി മാറിയപ്പോൾ യഹോവ റാഫ
റാഫയായി. രോഗിയായി മാറിയപ്പോൾ യഹോവ റാഫയായി. തോൽവികൾ വന്ന നേരം യഹോവ നിസിയായി. തോൽവികൾ വന്ന നേരം യഹോവ നിസിയായി.